అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో మరోసారి ఎన్నికలు ఆ స్థానాలకు మాత్రమే అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏపీలో ఎక్కడ ఏ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వైసీపీ ఎంపీలు ఆ పార్టీకి మోపిదేవి వెంకటరమణ, బి మస్తానరావులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధడ్కన్కు రాజీనామా పత్రాలను సమర్పించగా ఆయన వీరి రాజీనామాలను ఆమోదించారు. ఇక వీరి రాజీనామాలతో రాష్ట్రంలో 2 పార్లమెంటు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. త్వరలోనే ఖాళీ అయిన ఈ 2 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. ఈ 2 స్థానాలు ఎన్డీఏకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఆ 2 నేతలు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మోపిదేవి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా బీదా మస్తాన్ రావు తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. అయితే మస్తాన్ రావు గత 2 ఏళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉండి కొన్ని వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇకపోతే మోపిదేవి టీడీపీలో చేరుకున్నట్లు వెల్లడించారు. రాజ్యసభ సీటుపై తనకి ఆసక్తి లేకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా మోపిదేవికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.